ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఎన్నికల సంఘం సూచనల మేరకు సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటు హక్కు రిజిస్ట్రేషన్, ఓటింగ్ ప్రక్రియను మరింత సమ్మిళితంగా మార్చడం, ఎలక్షన్ కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పించడం, డూప్లికేట్లను నిరోధించడం లక్ష్యంగా సంస్కరణలు తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంట్లో భాగంగానే ఆధార్, ఓటర్ ఐడి కార్డులను లింక్ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది వాలంటరీ బేసిస్ లో ఉంటుంది అని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పైలట్ ప్రాజెక్టులను కండక్ట్ చేయనుంది. ఇక 18 ఏళ్లు పైబడి కొత్తగా ఓటు రిజిస్టర్ చేసుకునే వారికి అవకాశాలను మరింత ఈజీ చేసింది. ఏడాదిలో 4 డిఫరెంట్ కట్ ఆఫ్ డేట్లతో ఏడాదికి 4 సార్లు రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఏడాదికి ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ చేసుకునే వీలుంది. ఇక మూడో సంస్కరణ విషయానికొస్తే సర్వీస్ ఆఫీసర్ల భార్యలకు మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్ హక్కును జెండర్ న్యూట్రల్ గా మార్చింది. కొత్త రిఫార్మ్ ప్రకారం మహిళా సర్వీస్ ఆఫీసర్ల భర్తలు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఏ బిల్డింగ్ లో అయినా ఓటింగ్ నిర్వహించే హక్కును ఎలక్షన్ కమిషన్ కు కట్టబెట్టింది కేబినెట్. ఎన్నికల సంస్కరణల బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. సెమీకండక్టర్ల డిజైన్, ఉత్పత్తికి ఉద్దేశించిన డెవలప్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 76,000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. రూపే డెబిట్ కార్డులు, 2,000 రూపాయల లోపు భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రమోషన్ కోసం 1,300 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకానికి కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. 93,000 కోట్లతో రూపొందించిన ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన 2021-26కు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దీని ద్వారా 22 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని కేంద్రం వివరించింది. कि भारत में सेमीकंडक्टर्स और डिस्प्ले मैन्युफैक्चरिंग के संपूर्ण इकोसिस्टम को स्थापित करने की एक बृहद एवं महत्वाकांक्षी योजना को अनुमोदित किया गया है. इस योजना के ऊपर लगभग 6 वर्षों में 76,000 करोड़ रुपए का खर्च आएगा कि देश में रुपए डेबिट कार्ड और कम वैल्यू के भीम यूपीआई के द्वारा डिजिटल ट्रांजैक्शंस को बढ़ावा देने के लिए इंसेंटिव दिए जाने की इस योजना को मंजूरी दी गई. इसके ऊपर लगभग 1,300 करोड़ रुपया खर्च आएगा. రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కొత్త వేరియంట్ సోకినట్లు ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. ఒమిక్రాన్ పేషెంట్స్ ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తిస్తున్నారు అధికారులు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. తప్పకుండా మాస్క్ పెట్టుకోవడంతో పాటు 2 డోసుల టీకా వేసుకోవాలని సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో 2 కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వైరస్ గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ పై జనాలు అలర్ట్ గా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడంతో పాటు 2 డోసుల టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇవాళ 2 కేసులు దొరికినాయి, రాత్రి వచ్చినాయి. మరి అది మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. మరి దాని నుంచి కాపాడాలంటే 3 తొవ్వలున్నాయి. ఒకటి మాస్క్, మూతికి బట్ట తప్పకుండా ధరించాలి. రెండవది కరోనా 2 టీకాలు తీసుకోవాలి. ఒకటి తీసుకున్నా అని ఆగొద్దు, 2 టీకాలు బరాబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి ఇద్దరు, మరో దేశం నుంచి ఓ బాలుడు హైదరాబాద్ వచ్చారు. ఈ ముగ్గురు వచ్చిన దేశాలు ఎట్ రిస్క్ కంట్రీస్ లిస్టులో లేవంటున్నారు అధికారులు. అయితే రిస్క్ లేని దేశాల నుంచి వస్తున్న వాళ్లలో ర్యాండమ్ గా శాంపిల్స్ సేకరిస్తున్నారు అధికారులు. అలానే ఈ నెల 12న ఈ ముగ్గురి శాంపిల్స్ తీసుకుని పంపించేశారు. తర్వాత వాళ్ల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా తేలింది. దీంతో ముగ్గురి కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు. ఒమిక్రాన్ వచ్చిన మరో బాలుడు మాత్రం అదే రోజు కనెక్టింగ్ ఫ్లైట్ లో కోల్కతా వెళ్లిపోయాడు. దీంతో వెస్ట్ బెంగాల్ అధికారులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్ గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు, అలాగే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్ కు చెందిన వ్యక్తి. అతను ఇమీడియట్ గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్ కి ఇవ్వడం జరిగింది, వెళ్లిపోవడం జరిగింది. సో కాబట్టి ఇంకా కూడా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏవైతుందో ఈ ఎట్ రిస్క్ కంట్రీస్ తో పాటు నాన్ రిస్క్ కంట్రీస్, ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మనకి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు. కెన్యా నుంచి వచ్చిన మహిళను త్వరగానే గుర్తించి టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు.
హైదరాబాద్ టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించి అతన్ని కూడా టిమ్స్ కు తరలించారు. అతడు తన తండ్రి హెల్త్ ట్రీట్మెంట్ కోసం సోమాలియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. తండ్రికి కరోనా సింప్టమ్స్ లేకపోయినప్పటికీ అనారోగ్యంగా ఉండడంతో టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు హెల్త్ సిబ్బంది. తండ్రి కొడుకులు ఇద్దరు క్యాబ్ లో యశోద అపోలో హాస్పిటల్స్ కు వెళ్లడంతో పాటు లోకల్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సో ఆయన వాళ్ళ ఫాదర్ కి ట్రీట్మెంట్ కొరకు వచ్చాడు. ఆయనకు ట్రీట్మెంట్ అటెండెంట్ లాగా వచ్చాడు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ కి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. హీఈస్ ఫైన్, హీ హాజ్ నో సిమ్టమ్స్, నథింగ్, హీఈస్ ఫైన్. సో ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత సండే వచ్చారు. సండే మొత్తం రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత వెళ్ళి అపోలోలో చూపించుకున్నాడు, ప్లస్ యశోద హాస్పిటల్లో చూపించుకున్నాడు. టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఇవాళ వచ్చాడు. అంటే ఇంకా టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ పోలేదు. ఇక్కడ ఒక సోమాలియన్ రెస్టారెంట్ ఉంది. సోమాలియన్ రెస్టారెంట్ లోనే ఫుడ్ తీసుకుంటున్నాడు. బట్ బేసికలీ హీ కేమ్ ఫ్రమ్ కెనియా. సోమాలియన్ కాబట్టి వీసా మాత్రం కెనియా నైరోబీ నుంచి తీసుకున్నాడు. సో నైరోబీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. ఒమిక్రాన్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. ఒమిక్రాన్ అయినా కరోనా అయినా ఒకే ట్రీట్మెంట్ అంటూనే థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. దాదాపు 27,000 ఆక్సిజన్ బెడ్స్ రెడీగా ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ కోసము మేము దాన్ని నోడల్ సెంటర్ అని ఏమి అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు కోవిడ్ కేసెస్ మనకు చాలా గణనీయంగా తగ్గిపోయినాయి కనుక ఆ హాస్పిటల్ని మనం ఇప్పటి వరకు కోవిడ్ తప్పితే ఇంకా వేరే దానికి వాడడం లేదు. రీసెంట్లీ కొన్ని ఇలా ఓపీ కేసెస్ స్టార్ట్ చేశాము. కానీ ఇప్పుడు ఇది ఏదైతే మొదలైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పాజిటివ్ అయిన వాళ్ళైతే వాళ్లకు, ఎందుకంటే అక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సదుపాయాలు బాగుంటాయని అందులో అరేంజ్ చేయడం జరుగుతుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ఉన్న బిల్డింగ్స్ లో నివసిస్తున్న వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు అధికారులు. ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారని అందరి కాంటాక్ట్లను గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూ కాలనీలు మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. టోలీచౌకీ, పారామౌంట్ ఏరియాలలో ఇప్పటి వరకు 150 వరకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్స్ ను సేకరించారు హెల్త్ సిబ్బంది. అయితే కొందరు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వరుస టూర్లకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. జిల్లాల్లో కలెక్టరేట్లు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించనున్నారు. ఎల్లుండి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశంలో టూర్లపై చర్చించనున్నారు. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్న సీఎం దళిత బంధుపై చర్చించనున్నారు. జిల్లాల్లో అమలవుతున్న పథకాలపై డిస్కస్ చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమావేశానికి పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగనుంది. త్వరలో జిల్లాల పర్యటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. భేటీలో జిల్లాల పర్యటనపైనే ముఖ్యంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 18న దళిత బంధు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన 4 మండలాల్లో అమలులోకి వచ్చిన దళిత బంధు పథకాన్ని మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసే అంశంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం సేకరణ అంశంపైన సీఎం సమీక్షించనున్నారు. 19న వనపర్తిలో పర్యటించనున్నారు సీఎం. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 20న జనగామ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు అధికారులు. లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఎదిగిందన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల పార్కులో 7 కంపెనీలను ప్రారంభించారు కేటీఆర్. మెడికల్ డివైజెస్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ పార్క్ ఏదైతే మనం 2017లో ఒక లక్ష్యాన్ని ఆశించి పెట్టుకున్నామో 7,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, కనీసం ఒక 15,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ సుల్తాన్పూర్లో ఏదైతే పెట్టుకున్నామో విజయవంతంగా ఈరోజు మొదటి 7 కంపెనీలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ పార్కును మరింత విస్తరించే ప్రయత్నం కూడా స్థానిక శాసనసభ్యులు, స్థానిక
మా ప్రజాప్రతినిధుల సహకారంతో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా విద్యుత్ సంస్థలకు నష్టాలు తప్పడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 200 యూనిట్ల లోపు వినియోగించే గృహ వినియోగదారులకు ప్రభుత్వం ఏటా 1253 కోట్ల సబ్సిడీ అందిస్తోందన్నారు. వ్యవసాయం, ఇతర సబ్సిడీలు కలిపి ప్రభుత్వం 10,000 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. అయినా విద్యుత్ సంస్థలకు నష్టాలు తప్పడం లేదన్నారు. వరుసగా 3వ రోజు విద్యుత్ యాజమాన్యాలతో మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావులు సమీక్ష నిర్వహించారు. సంస్థల నష్టాలను పూడ్చే అంశంపై చర్చించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వినియోగదారులు చెల్లించే యూనిట్ ధర తక్కువ అన్నారు మంత్రులు. నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తమదేనన్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ సర్కార్ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో మాట్లాడిన నేతలు పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చెప్తున్న థర్డ్ ఫ్రంట్ ఉత్తముచ్చటేనన్నారు బీజేపీ లీడర్లు. పాలన చేతగాక ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రజలను రెచ్చగొట్టి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే తక్కువ పనితీరు కనబరిచేది సీఎం కేసీఆర్నని విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి వలసలు ఉంటాయన్నారు. భువనగిరిలో బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు ఈటెల. అన్ని జిల్లాల ప్రజానికం అంతా కూడా ఒకటే ఆలోచన, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గద్దెదించాలని నిర్ణయం వచ్చింది. దాంట్లో ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేతిలో పెడితేనే సుభిక్షంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం అనేటువంటి భావన వచ్చింది. ఒకసారి వలసలు మొదలైతే దీన్ని ఆపగలిగే శక్తి ఏ పార్టీ కూడా లేదు. రాష్ట్రాన్ని పాలించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నారాయణపేట జిల్లా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో డీకే అరుణ పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా మొత్తం అవతల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు తీసుకుపోతుంటే ఆ ప్రాజెక్టు మీద అవినీతి సొమ్మును దోపిడీ చేసి ఖజానా వాళ్ళ యొక్క జేబులు నింపుకునేటటువంటి ధ్యాస తప్ప పాలమూరు ప్రజల యొక్క భూములను కడపాలనేటటువంటి ధ్యాస ముఖ్యమంత్రికి లేదు. కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ గతంలో లాగానే తుస్సుమంటుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎంత ధాన్యమైనా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని రాజకీయం చేస్తోందన్నారు. ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. మహబూబాబాద్ జిల్లా స్థాయి బీజేపీ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు వివేక్ వెంకటస్వామి. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కరోనా టైంలో అన్ని దేశాలు కూడా నష్టపోయినప్పుడు మంచిగా ఆర్థికంగా వారు ప్రపంచంలోనే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్. బాలికల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి. ఆదిలాబాద్ పర్యటనలో ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారామె. బేటీ పడావో బేటీ బచావో పథకంతో మార్పు మొదలైందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం బీజేపీదేనన్నారు నేతలు. ప్రధాని మోడీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున రోసయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రోసయ్య సంస్మరణ సభలో పాల్గొన్న వివిధ పార్టీల లీడర్లు ఆయనకు నివాళులర్పించారు. పదవిలో ఉన్నా లేకపోయినా రోసయ్య ఒకేలా ఉన్నారన్నారు. సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలనేది నేటి తరం రోసయ్య నుంచి నేర్చుకోవాలన్నారు నేతలు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో అజాత శత్రువు మాజీ సీఎం కొణిజేటి రోషయ్య అంటూ కొనియాడారు నేతలు. నేటి తరం రాజకీయ నేతలు రోషయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రోషయ్య వైకుంఠ సమారాధన సంస్మరణ సభకు హాజరైన నేతలు ఆయనకు నివాళులర్పించారు. రోషయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రోషయ్య సేవలు గుర్తుండిపోయేలా హైదరాబాద్లో స్మృతి వనం నిర్మించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సమయస్ఫూర్తితో సమస్యల పరిష్కారంలో రోషయ్య దిట్ట అన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి.
రోషయ్య పోషించిన పాత్ర విలువలతో కూడుకున్నదన్నారు నేతలు. హైదరాబాద్ నగర నడిబొడ్డున గత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు జైపాల్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే స్థలం కేటాయించి స్మృతివనం నిర్మించినరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైన స్మృతివనం నిర్మించి రోసయ్య గారికి ఘనమైన నివాళులు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించే దాంట్లో దిట్టగా సుమారు 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు మన రోషయ్య గారికి దక్కింది. ఇది భారతదేశం అంతా ప్రశంసించిన విషయమని, ఆ విధంగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గణనీయమైంది. రాజకీయాల్లో రోషయ్య పోషించిన పాత్ర ఇప్పటి నేతలకు ఆదర్శమన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. రోషయ్య సేవలు మరువలేనివన్నారు నేతలు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రోషయ్య గారితో మాట్లాడి, మీ సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రజల అభిష్టాన్ని తీర్చడంలో మా అందరికంటే ముందే ఉంటారు, కానీ మీకు కొంత క్రమశిక్షణ ఉంది, మాకు లేదు, మీరు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేయగలరు, నాకు నమ్మకం ఉంది అని వారు మళ్ళీ సంభాషించుకోవడం జరిగింది. ఏంటో రోషయ్య గారు ఎందుకు మాట్లాడతాడో, ఆయన ఎప్పుడు ఇదే గొడవ. మేమేమన్నా తప్పు చేస్తున్నావా? ఆ ఫెసిలిటీ ఉంది, మనకి ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అది వాడుకుంటున్నాం, దానికి ఎందుకు ఆయన అంత గొడవ చేస్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి గారు అన్నారు. ఒక మహా వ్యక్తితోటి కలిసి పనిచేసేటువంటి అదృష్టం కలిగిన మనందరం కూడా అదృష్టవంతులమే. రోషయ్య ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చేవారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక చాణక్యుడన్నారు. పదవుల్ని ఉద్యోగంగా భావించారు కాబట్టే రోషయ్య సక్సెస్ అయ్యారన్నారు నేతలు. ఆర్థిక శాఖ మంత్రులుగా మరి ఆయన 15 సందర్భాల్లో 15 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఆయన ఆర్థిక చాణక్యుడు అని చెప్పడంలో కూడా, అత్త చాణక్యుడు అని చెప్పడంలో కూడా శక్తి లేదు. నిజంగా వారు ఆశయాలను మనం పుణికిపుచ్చుకొని విలువలు ఉన్న రాజకీయాలు నడపాలి. ఇలా విలువలు ఎక్కడున్నాయో మనం అర్థమవుతామని. తదనంతరం వారు ముఖ్యమంత్రి గారుగా పనిచేసే సందర్భంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనటువంటి రోజుల్లో ప్రత్యేకించి కొన్ని రోజులు వారితో నేను కలిసి చాలా విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో వారు నిజాయితీగా, వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల, కానీ నిక్కచ్చిగా నిజాయితీగా వారు మాట్లాడము. రోషయ్య లేని లోటు పూడ్చడం కష్టమన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రోషయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. లఖింపూర్ ఖేరి ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. 2 సభలు కూడా వాయిదాలకే పరిమితమయ్యాయి. పార్లమెంటు బయట అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. లఖింపూర్ కేరీలో కుట్ర ప్రకారమే రైతులపై కార్లెక్కించి చంపారన్న సిట్ రిపోర్ట్ పార్లమెంటును కుదిపేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టేనీ కొడుకు ఆశిష్ మిశ్రాపై ఉన్న అభియోగాలను మార్చాలన్న పోలీసుల లెటర్ ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికింది. ఉదయం సభలు ప్రారంభం కాగానే అజయ్ మిశ్రా రాజీనామాకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు ప్రతిపక్ష ఎంపీలు. ఆశిష్ మిశ్రాను తొలగించాలంటూ లోక్సభలో ఫస్ట్ టైం వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. విపక్ష ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. 2 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే సీన్ కనిపించింది. విపక్షాల నినాదాల మధ్య సభ నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సభ మొదట 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. తరువాత కరోనాపై చర్చ ప్రారంభించిన విపక్షాలు అడ్డుకున్నాయి. తాము ఇచ్చిన నోటీసులపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు 12 మంది ఎంపీల సస్పెన్షన్ను కూడా ఎత్తేయాలని డిమాండ్ చేశాయి. గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. లఖింపూర్ కేరీలో రైతుల హత్యల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టినా ప్రధాని తిరస్కరించారని చెప్పారు. నేరస్తుడైన ఆ మంత్రి రాజీనామా చేసేదాకా తాము ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. Everybody who knows whose son is involved, everybody knows who was there when those farmers were killed. The gentleman is a minister. We want the minister to resign. We want a discussion in the parliament. The prime minister refuses and they're making all sorts of excuses because they don't want to accept the truth.
సుప్రీంకోర్టు సూచనల ఆధారంగానే లఖింపూర్ కేరీ దర్యాప్తు జరుగుతోందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. కోర్టులో ఉన్న అంశంపై పార్లమెంట్లో చర్చ కుదరదన్నారు. ధరల పెరుగుదల, ఒమిక్రాన్పై చర్చ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు పారిపోయాయన్నారు. సెషన్ను కుదించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. That's all for now.